వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు జోగి రమేష్ గారి ఇబ్రహీంపట్నం గుంటుపల్లిలో ఉండే, అది విజయవాడ దగ్గర ఉన్న ఇబ్రహీంపట్నం, ఆ గుంటుపల్లిలో ఏమో జోగి రమేష్ గారి ఇల్లు ఉంటుంది. వాళ్ళ ఇంటిని పరిశీలించి వాళ్ళ కుటుంబాన్ని పరామర్శించడం కోసం వెళ్తూ ఉన్నారు. టీడీపీ శ్రేణుల దాడిలో వాళ్ళు ఏకంగా పెట్రోల్ బాంబులు వేసి ఆయన ఇంటికి నిప్పు పెట్టారు, దాడి చేశారు. సో పరామర్శించడం కోసం అని చెప్పి వెళ్తూ ఉన్నారు. తాడేపల్లిలోని తన నివాసం నుంచి జోగి రమేష్ గారి ఇంటికి వెళ్ళి ఆ రూట్ మ్యాప్ 2 రోజుల కిందటే జగన్మోహన్ రెడ్డి గారి టీం పోలీసులకు పంపించారు. అప్పుడు వాళ్ళు ఓకే అన్నారు. కానీ అనూహ్యంగా రాత్రి రూటు మార్చాలి అని. అంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళే రూట్ ఏంటి? వారధి మీద నుంచి, కనకదుర్గమ్మ వారధి మీద నుంచి వెళ్తారు అన్నది రూటు. కానీ ఈరోజు భీమవరంలో జగన్ పెళ్ళికి వెళ్తే ఎగబడ్డ జనం, నిన్న భీమవరంలో పెళ్ళికి వెళ్తే ఎగబడ్డ జనం, మొన్న అంబటి రాంబాబు గారి ఇంటికి వెళ్తే ఆ విపరీతమైన జనం. సో అదే జనం రిపీట్ అయితే కనకదుర్గమ్మ వారి దగ్గర విజువల్స్ రాష్ట్రం కాదు దేశంలోనే రీసౌండ్ ఇస్తాయి అని చెప్పి ఏమైనా భావించారేమో. నో డౌట్, నాకు తెలిసి ఆ వారధి మీద నుంచి జగన్మోహన్ రెడ్డి గారు వెళ్తే బహుశా వారధి స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఇంకా అది కంప్లీట్గా నిండిపోతుందేమో. అదే జరిగితే ఆ విజువల్స్ దేశంలోనే రీసౌండ్ ఇస్తాయి. మామూలుగా ఉంటాయి విజువల్స్ చూడడానికి, జనం కేరింతలు. బహుశా జనం విపరీతంగా వస్తారని ఇంటెలిజెన్స్ సమాచారం ఉందో లేకపోతే ఆ భయం ఉందో తెలియదు, కానీ ప్రభుత్వ పెద్దలకి రూటు మార్చమని స్వయాన విజయవాడ పోలీస్ కమిషనరే జగన్మోహన్ రెడ్డి గారికి నోటీసులు ఇవ్వడం ఇంట్రెస్టింగ్. వారి మీద నుంచి కాకుండా వేరే రూట్ వెళ్ళాలి అని జగన్ గారికి నోటీసులు ఇచ్చారు. మరి చూడాలి ఇందుకు ఏమవుతుంది. మీరు ఏ రూట్ వెళ్ళినా జగన్మోహన్ రెడ్డి గారు జనం రాకుండా ఉండరు. మీరెవరు జనం రాకండయ్యా అని చెప్పి వైసీపీ వాళ్ళన్నా మీతో మాకే సంబంధం లేదు, మేము జగన్ కోసం వస్తామని చెప్పి జనం వచ్చేటట్లున్నారు. మీరు నిన్న భీమవరంలో పెళ్లి దగ్గర చూడండి, ఓహోరేని పాసుగుల. మొన్న గుంటూరు, నాకు తెలిసి గుంటూరు అంతకుముందు చూసి ఉండదేమో అంత జనాన్ని. ఆ స్థాయిలో రీసౌండ్ ఇచ్చింది. మరి ఈరోజు జోగి రమేష్ గారి ఇంటికి పోతే ఆ రీసౌండ్ ఇవ్వకుండా ఉంటుందా? చూడాలి మరి ఇంకా విజయవాడ ఏ విధంగా రెస్పాండ్ అవుతుందో జగన్మోహన్ రెడ్డి గారికి.